వెల్కమ్ టు వ్యూ పాయింట్. మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఎన్నో పోషకాలు అవసరం. అలాంటి పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. ఇది కండరాలు, కణజాలాలు, అంతర్గత అవయవాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని ఎంజైమ్స్, హార్మోన్లు, రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీల ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సగటు వ్యక్తికి రోజుకు కిలోగ్రామ్ శరీర బరువుకు 0.8 నుంచి 1 గ్రాముల ప్రోటీన్ అవసరమని నిపుణులు వివరించారు. ఏ వయసు వారికి ఎంత ప్రోటీన్ అవసరం, ప్రోటీన్ లోపం, ప్రోటీన్ లభించే ఆహారాలు, ఇలా పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, శిశువు ఎదుగుదల, పాలు ఇవ్వడం కోసం వీరికి సాధారణం కంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం అవుతుంది. ఈ సమయంలో మహిళల కణజాల పెరుగుదలకు ఎక్కువ ప్రోటీన్ అవసరం. ఇది రోజువారీ క్యాలరీల్లో 10 నుంచి 35% అంటే దాదాపు 70 నుంచి 71 గ్రాముల ప్రోటీన్ అవసరమని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తికి తన శరీర బరువులో ప్రతి కిలోకు కనీసం 0.8 గ్రాముల నుంచి 1.0 గ్రాము వరకు ప్రోటీన్ అవసరం. దీనికోసం మీ బరువును 0.8 లేదా 1.0 తో మల్టిపుల్ చేయాలి. ఉదాహరణకు మీ బరువు 50 కేజీలు అనుకోండి. 50 కేజీలు ఇంటూ 0.8 40 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి జిమ్కి వెళ్తుంటారు. బరువు తగ్గడానికి నిర్దిష్ట ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కార్బోహైడ్రేట్లను తగ్గించి ప్రోటీన్ తీసుకోవడం పెంచడం వల్ల బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభంగా మార్చుకోవచ్చు. అందుకే జిమ్ వెళ్ళే వారైనా లేదంటే ఎక్కువ కష్టపడి పనిచేసే వారికైనా ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు కిలో బరువు 1.2 నుంచి 1.6 గ్రాముల వరకు తీసుకోవాలి.